కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల జాబితా తయారు చేసేందుకు తీవ్రమైన కసరత్తు ప్రారంభించింది. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో తల మునకలైతున్నాయి. ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సంబంధించి సాయంత్రం 6 గంటలకు ఏఐసిసి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఏఐసిసిలో సమావేశం జరగబోతుంది. మరి ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ అందరూ కూడా హాజరవుతున్నారు. మొదటి లిస్టు జాబితాను తయారు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఆ తెలంగాణకు సంబంధించి 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయబోతుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొని ఇక అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ఒక నిర్ణయాన్ని చెప్తారు. మరి ఇప్పటికే ఒక జాబితాను తీసుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరుతున్నారు. మరి ఢిల్లీలో ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకు జరిగే సమావేశంలో పాల్గొంటారు. మరి అన్ని దాదాపుగా 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించి 5 స్థానాలు చేవెళ్ల, జహీరాబాద్, మహబూబాబాద్, నిజామాబాద్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేస్తారని సమాచారం అవుతుంది. ఇప్పటికే గతంలో ఒకసారి వచ్చినప్పుడే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక లిస్ట్ ను అధిష్టానానికి ఇచ్చారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను తీసుకొని రేవంత్ రెడ్డి ఈ రోజు మళ్ళీ వస్తున్నారు. ఒక్కొక్క స్థానానికి 3 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మరి కేంద్ర ఎన్నికల కమిటీ టోటల్ గా స్క్రూటినీ చేసి వాటిలో ఒక్క అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన అభ్యర్థి జాబితాను ఈవినింగ్ ఈ రోజు రాత్రికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ 195 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఈ రోజు 200కు పైగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి చీఫ్లు, ముఖ్యమంత్రులను కూడా ఢిల్లీకి పిలిపించారు. మరి ఢిల్లీకి పిలిపించి ఈ రోజు చర్చలు జరుపుతున్నారు. మరి సాయంత్రానికి 6 గంటలకి సిఈసి మీటింగ్, అంటే 9 గంటల వరకు సిఈసి మీటింగ్, 9:10 దాకా సిఈసి మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి 11-12 కాంగ్రెస్ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వస్తున్నారు. మరి ఆయన సాయంత్రం సమావేశంలో పాల్గొంటారు. ఇంకా గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇక ఎన్డీఏ కూటమి టార్గెట్ 400 పెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ అప్రమత్తమైంది. ఇక ఎలాగైనా సరే సీట్ల సంఖ్య పెంచుకోవాలి, గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు పెంచుకోవాలని కాంగ్రెస్ గుబిల్లుతుంది. ఈ నేపథ్యంలో ఇక టార్గెట్ 200 గా కాంగ్రెస్ పెట్టుకుని ఇక 200 సీట్లు సంపాదించుకోవాలని కాంగ్రెస్ టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్తుంది. మరి దీన్ని అధిగమించాలంటే గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలి. మరి ఇప్పటికే రేవంత్ రెడ్డి చాలా కసరత్తు చేసి 17 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల జాబితా ఇచ్చినప్పటికీ కేవలం 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులని ఎంపిక చేసి వాళ్ళ పేర్లు ప్రకటిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన మరికొందరికి కూడా ఈసారి అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ నియోజకవర్గంలో ఉన్న సమస్యలే కానీ వీటన్నిటి నేపథ్యంలో ఇక ఈ మార్పులు చేర్పులు ఉంటాయి. కొత్త అవకాశం ఉండడంతో పాటు పాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానీ పట్టు ఉండి సర్వే రిపోర్ట్స్ అని కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల అభ్యర్థుల జాబితా తయారు చేసేందుకు తీవ్రమైన కసరత్తు ప్రారంభించింది. ఒకవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాలో తల మునకలైతున్నాయి. ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సంబంధించి సాయంత్రం 6 గంటలకు ఏఐసిసి కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఏఐసిసిలో సమావేశం జరగబోతుంది. మరి ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, జయరాం రమేష్, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ అందరూ కూడా హాజరవుతున్నారు. మొదటి లిస్టు జాబితాను తయారు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది. అందులో భాగంగానే ఆ తెలంగాణకు సంబంధించి 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయబోతుంది కాంగ్రెస్ అధిష్టానం. ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి
ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొని ఇక అభ్యర్థుల ఖరారుకు సంబంధించి ఒక నిర్ణయాన్ని చెప్తారు. మరి ఇప్పటికే ఒక జాబితాను తీసుకొని రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరుతున్నారు. మరి ఢిల్లీలో ఈవినింగ్ సాయంత్రం 6 గంటలకు జరిగే సమావేశంలో పాల్గొంటారు. మరి అన్ని దాదాపుగా 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను లోక్సభ అభ్యర్థులను ఖరారు చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించి 5 స్థానాలు చేవెళ్ల, జహీరాబాద్, మహబూబాబాద్, నిజామాబాద్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేస్తారని సమాచారం అందుతుంది. ఇప్పటికే గతంలో ఒకసారి వచ్చినప్పుడే రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఒక లిస్ట్ ను అధిష్టానానికి ఇచ్చారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను తీసుకొని రేవంత్ రెడ్డి ఈ రోజు మళ్ళీ వస్తున్నారు. ఒక్కొక్క స్థానానికి 3 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. మరి కేంద్ర ఎన్నికల కమిటీ టోటల్ గా స్క్రూటినీ చేసి వాటిలో ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన అభ్యర్థి జాబితాను ఈవినింగ్ ఈ రోజు రాత్రికే కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ 195 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఈ రోజు 200కు పైగా అభ్యర్థుల జాబితాను విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పిసిసి చీఫ్లు, ముఖ్యమంత్రులను కూడా ఢిల్లీకి పిలిపించారు. మరి ఢిల్లీకి పిలిపించి ఈ రోజు చర్చలు జరుపుతున్నారు. మరి సాయంత్రానికి 6 గంటలకి సిఈసి మీటింగ్, అంటే 9 గంటల వరకు సిఈసి మీటింగ్, 9:10 దాకా సిఈసి మీటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ రోజు రాత్రి 11-12 కాంగ్రెస్ తొలి జాబితా విడుదలయ్యే అవకాశం